కయ్యం వద్దు, కౌంటర్లు అసలే వద్దు, కేంద్రంతో క్లోజ్గా ఉంటేనే మంచిదనే డెసిషన్కొచ్చారు కేసీఆర్. ఢిల్లీతో ఉన్న గ్యాప్ను తగ్గించి విమర్శలకు చెక్ చెప్తున్నారు. కేంద్రం నుంచి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ ఇప్పుడు గులాబీ క్యాడర్లో రిఫ్లెక్ట్ అవుతోంది. సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్తో గులాబీ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కేంద్ర సర్కారుతో మరికాస్త దగ్గరైతే బాగుండునన్న అభిప్రాయం ఇన్నాళ్లు క్యాడర్లో ఉండేది. కానీ 3 రోజుల ఢిల్లీ టూర్లో కేసీఆర్ పార్టీ ఎంపీలకు సరైన దిశానిర్దేశం చేశారని నేతలు భావిస్తున్నారు. ప్రధానమంత్రితో ముఖ్యమంత్రుల సమావేశంలో కేసీఆర్ తెలంగాణ వాణిని గట్టిగా వినిపించారని అంటున్నారు పార్టీ లీడర్స్. మోడీ, కేసీఆర్ మధ్య చర్చలు కూడా పాజిటివ్ గా జరిగాయని అంటున్నారు. ప్లానింగ్ కమిషన్ ను కేసీఆర్ స్వాగతిస్తే సీఎం నిర్మాణాత్మక సూచనలిచ్చారని మోడీ అభినందనలు కురిపించడం మంచి శకునాలేనంటోంది అధికార పార్టీ. తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి ఉమాభారతి చెప్పడం కూడా గులాబీ నేతల్లో జోష్ నింపింది. పార్లమెంట్ సభ్యులకు కూడా కేసీఆర్ చాలా విషయాల్లో పాఠాలు చెప్పినట్టు తెలుస్తోంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను, అందాల్సిన సహాయాన్ని ఎలా పొందాలో కేసీఆర్ స్కెచ్ వేసి చెప్పినట్టు సమాచారం. అంతేకాదు, ఇక నుంచి ఢిల్లీకి రెగ్యులర్ గా వస్తానని ముఖ్యమంత్రి ఎంపీలతో అన్నట్టు సమాచారం. ఉన్న పోస్టులు, మంత్రివర్గ విస్తరణ, పార్టీ ప్లీనరీ నిర్వహణపై కేసీఆర్ ఇచ్చిన సిగ్నల్స్ పార్టీలో జోష్ నింపుతున్నాయి. ఓవరాల్ గా కేసీఆర్ ఢిల్లీ టూర్ తో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర సర్కార్ కాస్త దగ్గరయ్యిందని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.